అది లోకల్ మెంటాలిటీ. నేను చెప్పింది విన్నావా? కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ ఇంట్లో జరిగి వాళ్ళ నాన్న పట్టిస్తాడు, కరప్షన్ చేస్తాడు. కానీ అప్పుడు ఒకసారి మారిపోతాడు. అయ్యో మా నాన్న చెప్పేది ఏంటంటే నేను ఆగుపో. అందరి ఇంట్లో తప్పు జరిగినప్పుడు లోపలేస్తాడు. కానీ సిద్ధార్థ్ ఇంట్లో తప్పు జరిగినప్పుడు వాళ్ళ నాన్న కూడా పట్టిస్తాడు. పట్టడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. దాని వల్ల నేను మా నాన్న పట్టించాను, ఏం నాకు ఉపయోగం, మా అమ్మ నా వల్ల చనిపోయింది అని చెప్పేసి కమల్ హాసన్ గో బ్యాక్ అండ్ ఏం చేస్తాడు, నీ వల్ల చనిపోయింది అని చేస్తాడు. అది మనుషుల మెంటాలిటీ. ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది అనుకో, కానీ మా అమ్మ నాకు చనిపోయింది, ఏంటి నేను ధర్మంగా ఉండి ఏంటి యూజ్ అని చేంజ్ అవుతాడు. అట్లా చేంజ్ అయ్యాడు, దాంతో తప్పే ఉంది. అది క్యారెక్టరైజేషన్ చూపించాడు, ఓకేనా? అది చూపించాడు. అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్ గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే, మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది, ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు, ఓకేనా? మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది, ఓకేనా? మన ఇంట్లో మనమే క్లీన్ చేస్తే బాగుంటది అన్నది ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయదు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర మెసేజ్, ప్రతి ఒక్క యూత్ కూడా, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న దాన్ని పట్టించు, ఓకేనా? మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బుతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. అర్థమవుతుందా? 3 గంటలు కూర్చోలేం లాగ్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు? లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి, దేశం బాగుపడాలి. ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటది, ఓకేనా? ఏముంటదంటే, మనకెందుకు చెప్పేది, ఓకేనా? అధర్మాన్ని చూస్తూ కూర్చున్నోడికే ఇదైతుంది బాగా, ఓకేనా? క్వశ్చన్ చేయగలిగి క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడు ఇది అయిపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి 20 పెద్దవాళ్ళు తీసుకుంటాడు, వాడి వల్ల 9 వస్తారు. మనం మారాలి ఫస్ట్, ఓకేనా? ఇది రాజకీయ నాయకుల్ని అన్ని అంటాం కాదు అని చెప్పి చూపించింది. భారతీయుడు పాట 28 years బ్యాక్ వచ్చింది, అప్పుడు పబ్లిక్ ఆదరించారు. ఈ జనరేషన్ చెప్పట్లా, అందరూ కరప్షన్ నిలిపి ఉన్నారు, వాళ్ళకి నిండిపోయి ఉన్నారు. ఏముంది మాకేముంది అనుకుంటున్నారు. ఇప్పుడు మా నాన్న నాకు ఓటుకి 500 కావాలి, 2000 కావాలి, తీసుకున్నాడుగా అనుకుంటున్నారు. అదే ఇక్కడ క్వశ్చన్ ఎలా, ఇంకా ఆ డైరెక్టర్ కి కూడా అర్థం కాదు, ఎందుకంటే లాస్ట్ లో పబ్లికే చేంజ్ అయిపోతుంది. శంకర్ మార్క్ కనిపిస్తుంది సినిమాలో. శంకర్ మార్క్ ప్రతి సీన్ కి కనిపిస్తాడు, అందరు విజయమాల్య కనిపిస్తాడు, గాలి జనార్దన్ రెడ్డి కనిపిస్తాడు, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ కనిపిస్తాడు.